యుద్ధం వస్తుంది, సమయం వచ్చినప్పుడు సైరన్ సౌండ్ కూడా వస్తుంది. మనం లైట్స్, ఫ్యాన్లు అన్నీ కూడా ఎలాంటి కాంతి లేకున్నా పవర్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మెసేజెస్ అన్నీ కూడా ప్రభుత్వం మనకి కొన్ని సూచనలు ఇస్తుంది. నిజంగా మన వరకు యుద్ధం వచ్చినట్లయితే, మనం చనిపోయే పరిస్థితిలో ఉంటే కనుక ప్రభుత్వం మనకు కొన్ని మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుందండి. వాటికి తగ్గట్టుగా మనం అనుకూలంగా ఉందాం. అంతేగాని కొంతమంది వ్యూవర్షిప్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఫాల్స్ మెసేజెస్ వీడియోస్ని రిలీజ్ చేస్తుంది. దయచేసి ప్రజలను భయపెట్టే మాటలు కానీ, మెసేజెస్ కానీ ఫార్వర్డ్ చేయకండి. మీడియా ఈరోజు చాలా మంచి వాటికి ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రజలకి తప్పుడు మెసేజెస్లు మాత్రం ఫార్వర్డ్ చేసే విధంగా చాలామంది మీడియాని యూటిలైజ్ చేస్తున్నారు. దయచేసి క్షమించాలి. మీరు మంచి పనులకి కొన్నిటిని వాడుకుంటే దాని ద్వారా మీకు మంచి ఆలోచనలు కలుగుతాయండి. దయచేసి తప్పుడు భయం కలిగించే మాటల్ని, మెసేజెస్ని ఫార్వర్డ్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కొన్ని వీడియోస్ నేను చూసి నేను రియాక్ట్ అయ్యాను. యుద్ధం వచ్చేస్తుంది, ఇక మనం చనిపోబోతాము, మనం బయటకు వెళ్ళకూడదు అని చెప్తూనే మనకి స్టోరేజ్ ఏదైనా చేసేసుకోండి, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఇంట్లో ఎక్కువగా పెట్టేసుకోండి, 10 కేజీల కందిపప్పు, షుగరు ఇలాంటివన్నీ కూడా స్టోరేజ్ పెట్టి ఉంచుకోండి అంటున్నారు. అట్ ద సేమ్ టైం పెట్రోల్ కూడా స్టోరేజ్ చేసి పెట్టుకోండి అంటున్నారు. అలాగే క్యాష్ కూడా స్టోరేజ్ చేసి పెట్టుకోండి అంటున్నారు. కొంతవరకు వాసపోను ఫుడ్ అంటే ఏదో కొన్ని రోజుల వరకు అయితే స్టోరేజ్ చేసుకోండి, ఒక 1 వీక్ 10 డేస్ అవసరం కూడా లేదు యాక్చువల్గా. ఎందుకంటే మినిమం స్టోరేజ్ మన ఇంట్లో ఉంటుంది, లేదంటే 2-3 రోజులు సరిపడక తెచ్చి పెట్టుకోండి. మరి క్యాష్ ఎందుకు విత్డ్రా చేసి పెట్టుకోమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు క్యాష్ ఉన్నా కూడా మనం బయటకు వెళ్ళాల్సిందే కదా. మనం విత్డ్రా చేసిన క్యాష్ని బయటకు వెళ్ళి ఖర్చు పెట్టాలి కదా. అసలు బయటకే వెళ్ళొద్దు, యుద్ధం వస్తే గనక బయటకే వెళ్ళకూడదు అనేటప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకుని ఏం చేసుకుంటారండి? పెట్రోల్ కూడా స్టోరేజ్ చేసుకుని పెట్టుకుని అంటున్నారు. పెట్రోల్ దేనికి వాడతాం? బయటకు వెళ్ళడానికి కదా పెట్రోల్ వాడుకోవాలి. అసలు అలాంటివేవి ఫాల్స్ మెసేజెస్ని మీరు జనాలకి భయపెట్టే లాంటి మెసేజెస్ని జనాలకి ఫార్వర్డ్ చేయకండి దయచేసి. అసలు యుద్ధం మన వరకు రాదు, మన ఇంటి వరకు కానీ అసలు రాదు. ఎందుకంటే మన భారత సైనికులు చాలా స్ట్రాంగ్గా అవతల పాక్ వాళ్ళకి 3 చెరువుల నీళ్ళు తాగించేస్తున్నారు. అసలు పాకులో ఉండే ప్రజలే పాక్ దేశంలో ఉంటే మనం చనిపోవడం ఖచ్చితంగా అనుకుంటూ కొంతమంది ఆర్మీలో ఉండే మేజర్ ఆఫీసర్స్ కూడా రిజైన్ చేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. భారత్తో పెట్టుకుంటే మనం బ్రతికి బట్ట కట్టేది లేదు, బ్రతుకుంటే బలశక్తి నేను బ్రతకొచ్చి మళ్ళీ ఇంకోసారి వద్దాము, భారత్తో పెట్టుకోవద్దు అంటూ భారత్లో పాక్లో ఉండే వాళ్ళందరూ కూడా జనసంద్రం అంతా కూడా వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ సగం ఆ పాక్ని మ్యాక్సిమం టార్గెట్ చేసి మన భారత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా మనకి ఎప్పటికప్పుడు సక్సెస్ వీడియోస్ వస్తున్నాయి. వాటిని మాత్రమే మీరు చూసి ధైర్యంగా ఉండండి. ఇలా కిరాణా సామాన్లు స్టోరేజ్ చేసుకొని మనకున్న మార్కెట్లో ఉన్న సామాన్లు తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం అలాంటివి చేయకండి. అండ్ మీరు నిజంగా అలాంటివి భయం కలిగే సూచనలు వస్తే కనుక చనిపోతాం, ఏముంది, ఎలాగో చనిపోతున్నాం, ఏవేవో జబ్బులు వచ్చి చనిపోతున్నాం, యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నాము. నిజంగా యుద్ధం వచ్చి మనం చనిపోయే అవకాశమే ఉంటే కనుక వీరమరణం పొందామని మన ఆత్మ సంతృప్తి పడుతుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, మీ నాన్నగారు ఎలా చనిపోయారు, నీ కొడుకు ఎలా చనిపోయాడమ్మా అంటే, యుద్ధం వచ్చినప్పుడు ఇలా నా కొడుకు చనిపోయాడని వీరమరణం పొందాడంటూ సంతోషంగా ఓ తల్లి కొడుకు చనిపోతే కనుక అలా చెప్పుకోండి. ఓ భర్త చనిపోయినా కూడా నా భర్త వీరమరణం పొందాడు అంటూ చెప్పుకొని గర్వపడండి. ఇలాంటి చావు ఎంతమందికి వస్తుంది చెప్పండి? వీరమరణం పొందే చావు నిజంగా యుద్ధం వస్తే యుద్ధంలో చనిపోయే అవకాశం చాలా తక్కువ మందిగా వస్తుంది. నిజంగా అవకాశం మనకు వస్తే కనుక హ్యాపీగా చనిపోదాం. చనిపోయే ముందు ఏదైనా మంచి చేసి చనిపోదాము. నిజంగా పోనీ యుద్ధం మన వరకు రాకపోయినా ఇప్పుడు జనాలు కూడా మనలోకి స్ప్రెడ్ అవుతున్నారు, ఏదో రకంగా షూట్ చేసి చంపేస్తున్నారు అంటే కనుక అలా తెలిసినప్పుడు అలర్ట్గా ఉండండి. వాళ్ళు మన ఫేస్ కట్స్తో, మన ఇండియన్ ఫేస్ కట్స్తో ఉన్నారా, లేకపోతే పాక్ నుంచి వచ్చిన వాళ్ళ ఫేస్ కట్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు అలా ఉన్నారు అంటే అలర్ట్గా ఉండండి. వాళ్ళు మనల్ని చంపే ముందు మనమే వాళ్ళని చంపేసే ప్రయత్నం ఏదో ఒకటి చేద్దాం. మనం భారతీయులు అండి, చాలా ధైర్యంగా ఉండగలుగుతాం, ఎదురు దాడి మనం చేయగలుగుతాం. ప్రతి వీరనారి కూడా అవసరం అనుకుంటే చంపగలదు, అవసరమైతే చావగలదు కూడా. ఏడుస్తూ మాత్రం ఉండకండి. నిజంగా మనకి టైంలో ఎవరైనా డోర్స్ కొట్టి మనల్ని చంపడానికి వస్తున్నారంటే అలర్ట్గా ఉండండి. డోర్లు కొట్టిన వెంటనే మీరు డోర్స్ తీయకండి, కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు మన వాళ్ళ కాదా అని కన్ఫర్మేషన్ చేసుకొని టైంలో డోర్ కొడితే కనుక జాగ్రత్తగా ఉండండి. లేదు మన ఇంటి వాళ్ళు బయటకు వెళ్ళారు, 2 రోజుల వరకు రారు, అయినా కూడా మన డోర్ కొట్టారంటే తొందరపడి డోర్లు తీయకండి. ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప మనం ఇంట్లో స్టోరేజ్ తెచ్చుకొని పెట్టేసుకొని తింటూ అజీర్తితో మాత్రం చనిపోకండి. అలాంటి చావు అసలు వద్దు కూడాను. ఇలా చేయబట్టే కరోనా టైంలో విపరీతమైన రేట్లు కూడా పెరిగిపోయాయి. అసలు అనవసరమైన వాటికి అన్నిటికీ కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి భయంతో
ఏంటంటే తిండి లేకపోతే మనం బ్రతకలేమో చెప్పండి. మన ప్రాణం పైన మనకు అంత తీపి ఉంటే మంచినీళ్ళు తాగి బ్రతకొచ్చు. లేదంటే ఉన్న కేజీ రైస్ని 10 రోజులు అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికే మనం ఆశపడుతున్న వాళ్ళమైతే ఉన్న కేజీ రైస్ని 10 రోజులు అడ్జస్ట్ చేసుకొని తిందాం. ఈ 10 డేస్లో అన్నీ నార్మల్ అయిపోతాయి. అంతెందుకు కరోనా టైంలో కూడా అన్ని దేశాలకి ఎక్కువ శాతం మనకి ఎఫెక్ట్ లేదని కాదు, కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే అసలు చాలా పర్సెంటేజ్ శాతం మనకి కరోనా ఎఫెక్ట్ చాలా తక్కువ కలిగింది. మోడీ గారు చెప్పే సూచనలు కానివ్వండి, ఆరోగ్య నియమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆయన ఎంతో అనుభవంతో మనకి కొన్ని సూచనలు వదులుతూ ఉన్నారు. ప్రజలు బాగుండాలని కానీ, లేకపోతే వారికి ఎలా కాపాడాలి, దేశాన్ని ఎలా కాపాడాలని కానీ చాలా ప్రత్యేకమైన అవగాహనతో మనల్ని ఒక మంచి సూచనతో నడిపిస్తున్నారు. సో మన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా షార్ప్గా, చురుకుగా అన్నీ కూడా ప్రజలకు నిజంగా ఏదైనా కష్టం వస్తే ఎలా వారికి సౌకర్యాలు అందించాలి అని మొన్నటికి మొన్న విజయవాడలో తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా చాలా అలర్ట్గా ఫుడ్ ప్రొవైడ్ చేసింది, నీళ్ళు ప్రొవైడ్ చేసింది, వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గా రియాక్షన్స్ వస్తున్నాయి. ఇదివరకుట్లా కాకుండా చాలా ఫాస్ట్గా ప్రజలకు ఏ కష్టం రాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వెంటనే ఆలోచన చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. దయచేసి ప్రభుత్వాలకి మనం సహకరిద్దాం. మన గవర్నమెంట్ని మనం నమ్మి ముందుకు అడుగు వేద్దాం. ఇప్పుడున్న సైనికులు కూడా ఎంతో ధైర్య సాహసాలతో పాక్ దేశాన్ని మట్టి కల్పిస్తుంది. అండ్ అలాగే మన భారతదేశం పైన గౌరవంతో చాలా పెద్ద దేశాలు మనకి ఇప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నాయి. ఎందుకంటే మనం కూడా అందరితోనూ సానుకూలతో ఉంటున్నాం కాబట్టి అన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. పాక్ దేశానికి 1-2 దేశాలు తప్ప మరి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అసలు మన వరకు రాదు యుద్ధం. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. భయంతో ఉన్నవాళ్ళు ఫేక్ వీడియోస్ని అన్నింటినీ నమ్ముతారేమో. భయం కలిగించే వాటిని వెంటనే రిజెక్ట్ చేయండి. ఇవన్నీ ఫేక్ అని మీరు మళ్ళీ ఎదురు సమాధానం చెప్పండి. ఓకేనా? నేను చెప్పిన ఈ చిన్న జాగ్రత్తలు ఏమైనా ఉంటే డోర్ కొట్టడాల్లో, లేకపోతే ఎవరైనా మనకి తెలియని మనుషులు మనకి తెలిసిన ప్రాంతంలో స్కూల్లో కానీ మార్కెట్లో కానీ తెలియని వ్యక్తులు మన ఫేస్ కట్స్కి తగ్గ వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కో పోలీస్ స్టేషన్కో ఫోన్ చేసి పలానా వ్యక్తులు ఎందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అంటూ చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మనల్ని మనం కాపాడుకుంటేనే మన పొరుగు వారిని కూడా కాపాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.